నేను రక్షింపబడక మునుపు తిండిపోతోండి, భయంకరంగా తినేవాడిని. కాలేజీకి వచ్చిన తర్వాత కూడా ఎంతో కొంత తినేవాడిని. ప్రభు చెప్పాడు, అడవికి వెళ్తానంటున్నావు, కొండలకు వెళ్తానంటున్నావు, అక్కడ ఫిష్, మటను, బీఫ్ ఇవన్నీ దొరకవు కదా, మరి ఏం చేస్తావు? ప్రభు మరి నన్ను ఏం చేయమంటావు? నా తిండి నాకు ఆటంకం కాకూడదు, నాన్ వెజిటేరియన్ మానేసాయి అన్నాడు. నాన్ వెజిటేరియన్ హాస్టల్లో ఆ మెస్ దగ్గరికి వెళ్తే లైన్గా ఉండేవి. చికెన్ ఉండేది, మటన్ ఉండేది, ఫిష్ ఉండేది, బీఫ్ ఉండేది, ఎగ్స్ ఉండేవి. అందరం చక్కగా ప్లేట్ పట్టుకుని వెళ్తూ ఉండాం లైన్లో. ఇవన్నీ దాటుకొని అందరి ముందు కేవలం వెజిటేరియన్ కర్రీస్ తీసుకొని తినడం అంత ఈజీ కాదు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా తింటున్నప్పుడు నేనేమో వెజిటబుల్ కర్రీస్, వెజిటేరియన్ ఫుడ్ తినేవాడిని. నా ఫ్రెండ్స్ అందరు నవ్వేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. ప్రభు నాకు చెప్పాడు, నువ్వు అడవికి వెళ్తానంటున్నావు, కొండలకు వెళ్తానంటున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చక్కని వంకాయ కర్రీ, చక్కని బీరకాయ కర్రీ, చక్కని బెండకాయ పచ్చడి ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నావా? చక్కగా తింటున్నా వెజిటబుల్ కర్రీస్ అని చెప్పి అన్నాడు. నన్ను ఏం చేయమంటావు ప్రభువా? అది కూడా తినడం మానేసాయి, అవి కూడా తినడం మానేసా. ఓన్లీ రసం పోసుకొని మాత్రమే నేను భోంచేసేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ తిట్టుకునేవాళ్ళు. ఒకవేళ నీకు రసం కూడా దొరకకపోతే అడవిలో ఏం చేస్తావు? మీ జీవితంలో మీరు చేసిన ప్రార్థనలకు జవాబులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అన్నవాళ్ళు ఉంటే ఒకసారి చూపిస్తారా? నేను చేస్తున్న ప్రార్థనలకు జవాబు ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నవాళ్ళు చూపిస్తారా? ఎస్ 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 వివాహం కావచ్చు, గర్భఫలం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో లాభం కావచ్చు, సంఘం కోసం స్థలం కావచ్చు, సంఘ నిర్మాణం కోసం కావచ్చు, చేసే ఎంతమంది నేను చేస్తున్నాను కానీ ప్రార్థన నాకు జవాబు ఆలస్యం అవుతుంది అన్నవాళ్ళు ఒకసారి చూపిస్తారా? థ్యాంక్ యూ. మరొకరు, ప్రార్థన చేశాను కానీ నేను ఏమైతే ప్రార్థన చేశానో అది జరగకుండా, నేను ఏమైతే ప్రార్థన చేయలేదో అది నా జీవితంలో జరిగింది. అంటే అర్థం ఏమిటంటే, నేను ఆశించింది జరగల, నేను అనుకున్నది జరగల, ఎందుకో నా జీవితంలో నేను అనుకోనిదే జరిగింది అన్నవాళ్ళు ఒకసారి ఉండి చూపిస్తారా? నేను అనుకున్నది జరగలేదు కానీ అనుకోనిది జరిగింది నా జీవితంలో అన్నవాళ్ళు చూపిస్తారా? ఎస్ 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 ఎస్. ఏమిటో ప్రభువు, నేను చేసిన ప్రార్థన ఒకటి, దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఒకటి, ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావటం లేదు అనే పరిస్థితి గుండా అనేటటువంటి జీవిత విధానంలో మీరు ఎంతమంది వెళ్ళారో ఒకసారి చూపిస్తారా? ఎస్. 3 విషయాలు త్వరగా చెప్పేస్తా. నెంబర్ 1, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా పట్టణాల్లో సేవ చేయాలి అనుకోలా. పట్టణాల్లో సేవ చేయాలి అని ఎప్పుడు అనుకోలా. కానీ ఏమనుకున్నానో తెలుసా? అడవిలోకి వెళ్ళి సేవ చేయాలి, కొండ జాతి ప్రజల మధ్యకు వెళ్ళి సేవ చేయాలి. ఎందుకంటే పట్టణాల్లో సేవ చేయటం అంత కష్టం కాకపోవచ్చు, కానీ కొండ జాతి ప్రజల మధ్యకు వెళ్ళి, అడవుల్లోకి వెళ్ళి, ఆ కొండల్లోకి వెళ్ళి, ఆ లోయల్లోకి వెళ్ళి వారి భాష నేర్చుకొని, వారిని అర్థం చేసుకొని, వారిని సృష్టించిన దేవుని గురించినటువంటి సత్యసువార్త వారికి తెలియచేయటం బహు కష్టతరమైంది. కాబట్టి బహు కష్టమైన సేవ చేయాలి అంటే అడవుల్లోకి, కొండల్లోకి వెళ్ళి సేవ చేయాలి అని నేను ప్రార్థన చేశా. ఉపవాసాలున్నా, కన్నీళ్లు గార్చా. నేను చేసిన ప్రార్థనల్లో ఏడో తెలుసా? నా డైరీలో రాసుకున్నాను, లార్డ్ సెండ్ మీ టు ద డార్కెస్ట్ స్పాట్ ఇన్ అవర్ నేషన్. ఈ దేశంలో ఎక్కడైతే చీకటి బహుగా అలుముకుందో, సువార్త అందని ప్రజలు ఉన్నారో, సువార్త ప్రకటించడానికి ధైర్యంగా వెళ్ళి సువార్త ప్రకటించడం వీలు పడని స్థలం ఎక్కడుందో, ప్రజలు ఎక్కడున్నారో అక్కడ నన్ను పంపించాయా. దట్ వాజ్ మై డిజైర్, దట్ వాజ్ మై ప్యాషన్. ఒక యవనస్తునిగా ప్రభు నాతో చెప్పాడు, నువ్వు అడవులకు వెళ్తానంటున్నావు, కొండలకు వెళ్తానంటున్నావు, మీ కాలేజీలో, మీ హాస్టల్లో చికెన్ ఉంది, మటన్ ఉంది, బీఫ్ ఉంది, ఎగ్ ఉంది, ఫిష్ ఉంది, ఇవన్నీ చక్కగా తింటున్నావు. మీకు తెలుసో లేదో, నేను రక్షింపబడక మునుపు తిండిపోతోండి, భయంకరంగా తినేవాడిని. కాలేజీకి వచ్చిన తర్వాత కూడా ఎంతో కొంత తినేవాడిని. ప్రభు చెప్పాడు, అడవికి వెళ్తానంటున్నావు, కొండలకు వెళ్తానంటున్నావు,
అక్కడ ఫిష్, మటను, బీఫ్ ఇవన్నీ దొరకవు కదా, మరి ఏం చేస్తావు? ప్రభు మరి నన్ను ఏం చేయమంటావు? నా తిండి నాకు ఆటంకం కాకూడదు, నాన్ వెజిటేరియన్ మానేసాయి అన్నాడు. నాన్ వెజిటేరియన్ హాస్టల్లో ఆ మెస్ దగ్గరికి వెళ్తే లైన్గా ఉండేవి. చికెన్ ఉండేది, మటన్ ఉండేది, ఫిష్ ఉండేది, బీఫ్ ఉండేది, ఎగ్స్ ఉండేవి. అందరం చక్కగా ప్లేట్ పట్టుకుని వెళ్తూ ఉండాం లైన్లో. ఇవన్నీ దాటుకొని అందరి ముందు కేవలం వెజిటేరియన్ కర్రీస్ తీసుకొని తినడం అంత ఈజీ కాదు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా తింటున్నప్పుడు నేనేమో వెజిటబుల్ కర్రీస్, వెజిటేరియన్ ఫుడ్ తినేవాడిని. నా ఫ్రెండ్స్ అందరు నవ్వేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. ప్రభు నాకు చెప్పాడు, నువ్వు అడవికి వెళ్తానంటున్నావు, కొండలకు వెళ్తానంటున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చక్కని వంకాయ కర్రీ, చక్కని బీరకాయ కర్రీ, చక్కని బెండకాయ పచ్చడి ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నావా? చక్కగా తింటున్నా వెజిటబుల్ కర్రీస్ అని చెప్పి అన్నాడు. నన్ను ఏం చేయమంటావు ప్రభువా? అది కూడా తినడం మానేసాయి, అవి కూడా తినడం మానేసా. ఓన్లీ రసం పోసుకొని మాత్రమే నేను భోంచేసేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ తిట్టుకునేవాళ్ళు. ఒకవేళ నీకు రసం కూడా దొరకకపోతే అడవిలో ఏం చేస్తావు? తిండి తిప్పలు లేని సేవ ఏంటి ప్రభు అని చెప్పి తిరిగి వచ్చేస్తావా, లేకపోతే ఎదుర్కోగలుగుతావా? ప్రభు చెప్పాడు, ఆ రసం కూడా మానేసే, కేవలం అన్నంలో నీళ్లు మాత్రమే పోసుకొని ఒక కాలేజీ స్టూడెంట్గా రేపటి దినాన నేను అడవికి వెళ్ళి కొండల్లోకి వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నప్పుడు తిండి పట్ల వ్యామోహం నా సేవకు ఆటంకంగా ఉండకూడదని చెప్పేసి పూర్తిగా నాన్ వెజిటేరియన్ తినడం మానేశాను. ఫలితంగా నీళ్లు పోసుకొని అన్నం తినేవాడిని. అది చూసి నా ఫ్రెండ్స్ అందరూ కూడా మత పిచ్చి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి ఉండకూడదురా, ఏంటి పిచ్చి, కనీసం భోజనం కూడా చేయకుండా నీళ్ళల్లో అన్నంలో నీళ్ళు పోసుకుంటున్నావు ఏమిటి, పిచ్చి కాకపోతే అని తిడుతున్నారని చెప్పేసి వాళ్ళందరూ భోంచేసి వెళ్ళిపోయిన తర్వాత గబగబా వెళ్ళి హాస్టల్లో అన్నంలో నీళ్ళు పోసుకొని తినొచ్చేవాడిని. వివాహం 25 years అయింది. ఒకవేళ నా భార్యని మీరు అడిగారనుకోండి, సతీష్ కుమార్ గారికి ఇష్టమైన కర్రీ ఏమిటి అని అడగండి, తను చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఒక సేవకుడిని కావాలని ఆశపడ్డానో, ప్రాముఖ్యంగా అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళి సేవ చేయాలని ఆశపడ్డానో, నాకున్నటువంటి తిండి పట్ల వ్యామోహాన్ని దేవుడు నా నుంచి తీసేశాడు. ఫలితంగా ఆ టేస్ట్ అనేది కోల్పోయాను ఆ రోజుల్లో. ఆ తర్వాత చక్కని బెడ్ ఉండేది, చక్కని పిల్లోస్ ఉండేవి, చక్కని రూమ్ ఉండేది. ఎంత చక్కగా పడుకుంటున్నావు బెడ్ మీద. అడవికి వెళ్తానంటున్నావు, కొండలకి వెళ్తానంటున్నావు, అక్కడికి వెళ్ళి ఈ బెడ్, ఈ పరుపు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అన్నీ ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నేల మీద పడుకోబెట్టేవాడు. దిండి వేసుకుంటే దిండి కూడా దొరకదు నీకు, అక్కడ దిండి లేకుండా పడుకునేవాడిని. ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, నాకున్న ఆశ ఏమిటయ్యా అంటే, ఎవరైతే సువార్త ప్రకటించడానికి వెళ్ళడానికి జంకుతారో ఆ అడవులకు కొండలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి సేవ చేయాలి. అది నేను కోరుకుంది. దానికోసం కన్నీరు గార్చాను, దానికోసం ప్రయాసపడ్డాను, దానికోసం సిద్ధపడ్డాను. కాలేజీలో నేను చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అప్పుడు నేను తమిళనాడులో ఉన్నటువంటి రాయవెల్లూరు కాట్పాడికి పోస్ట్ చేయబడ్డాను. అప్పటికి జైపాల్ గారు ఆ ప్రాంతంలో గ్రామాల్లో సేవ చేస్తున్నప్పుడు నాకు ఉన్న ఆశ ఏమిటంటే, ఆ గ్రామాలకు వెళ్ళి నేను కూడా సేవ చేసేవాడిని అప్పుడప్పుడు వచ్చినప్పుడు. కాబట్టి ఆ గ్రామాల్లోకి వెళ్ళి చక్కగా సేవ చేయవచ్చు, ఒకవైపు చదువుకుంటూ ఉంటానని చెప్పి ఎంత సంతోషించానో, ఎంత ఆనందించానో. కాట్పాడి వచ్చేసిన తర్వాత నాకు మళ్ళా నోటీస్ బోర్డులో నా పేరు మార్చేశారు. మార్చేమన్నారు తెలుసా? సతీష్ కుమార్ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి అని చెప్పేసి నన్ను హైదరాబాద్కి పంపించారు. ఎక్కడికి వెళ్ళాలని ఆశపడ్డా? అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళి సేవ చేయాలని ఆశపడితే ప్రభు ఏమో హైదరాబాద్ తీసుకొస్తున్నప్పుడు దారి పొడుగునా ఏడ్చా, ప్రభు నా ప్రాణాత్మ శరీరాలను లోయల్లోనూ కొండల్లో ఉండేటటువంటి ఆ అడవి జాతి ప్రజలకు అంకితం చేసి నీ సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నాను, పట్టణం తీసుకొస్తున్నావేంటి చెప్పి అని దారి పొడుగున ఏడ్చా. మీకు తెలుసో లేదో, వచ్చిన ఆ మొదటి నెల దేవుని మీద అలిగి ప్రార్థన చేయలా, నీతో అసలు నేను మాట్లాడను అని చెప్పి దేవుడితో మాట్లాడలా, బైబుల్ చదవాలా. కారణం తెలుసా? కొండల్లోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించాలని నేను ఆశపడుతూ ఉంటే నన్ను పట్టణం తీసుకొస్తావు ఎందుకు అని చెప్పి
నేను మొదటిగా చేసిన సేవా విషయంలో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాల. పట్టణం తీసుకొచ్చాడు. 2, సరే పట్టణం తీసుకొచ్చావు కానీ కనీసం సువార్థికునిగా గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించే అవకాశం నాకు ఇవ్వు. సువార్థికునిగా నన్ను వాడుకో, ఎవాంజలిస్ట్గా నన్ను వాడుకో. నశించిపోతున్న వారికి రక్షణ సువార్త ప్రకటించేటటువంటి ఆశ నా గుండెల్లో పెట్టావు కాబట్టి సువార్థికుడిగా నన్ను వాడుకో, ఎవాంజలిస్ట్గా నన్ను వాడుకో. దయచేసి ఎప్పుడూ కూడా నన్ను పాస్టర్గా మాత్రము మార్చవద్దు అని ప్రార్థన చేశాం. అడవుల్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం, అడవుల్లోకి వెళ్ళి నీ ప్రేమను గురించి సువార్తను ప్రకటిద్దామంటే అది కాకుండా చేసావు. పట్టణం తీసుకొచ్చావు. సరే పట్టణం తీసుకొచ్చావు కానీ ఒక సంఘానికి కాపరిగా చేయొద్దు. నశించిపోతున్న వాళ్ళు, క్రీస్తు ప్రేమ తెలియక నశించిపోతున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు కనుక వాళ్ళ దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించే అవకాశం నాకు ఇవ్వు. దయచేసి నువ్వు పాస్టర్గా మాత్రం నన్ను చేయొద్దు అని ప్రార్థన చేశా. 1995లో దేవుడు నాతో మాట్లాడాడు. అతిపెద్ద సంఘాన్ని నేను నీ కోసం సిద్ధం చేస్తున్నాను. మీరు చప్పట్లు కొట్టారు కానీ నా పరిస్థితి ఆలోచించండి. నేను చేసిన ప్రార్థన ఏమిటి? నన్ను పాస్టర్ని చేయొద్దు ప్రభువా, గ్రామాలకు వెళ్ళి సువార్థికునిగా నీ ప్రేమను ప్రకటించుకుంటూ ఉంటాను అని అంటే ఆ ప్రార్థనకు జవాబు రాలా. సో ఒకవేళ నేను అడిగినట్టుగా ఒకవేళ ప్రభువు నా ప్రార్థనకు జవాబిచ్చి నన్ను అడవికి పంపించినట్లయితే ఆ అడవుల్లోనూ ఆ కొండల్లోనూ ఉన్నటువంటి 1000 మందికో 500 మందికో 200 మందికో సువార్త ప్రకటించి అక్కడే నా జీవితం కనుమరుగైపోయేది. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి కారణం తెలుసా? కోట్ల మందికి సువార్త ప్రకటించాలి అని. ఒకవేళ సువార్థికునిగా నలుదిక్కులకు వెళ్ళి వాక్య పరిచర్య చేస్తే నేను చేసిన వాక్య పరిచర్య యొక్క ప్రతిఫలం ఏమిటో నాకు తెలిసేది కాదు. సాధారణంగా సువార్థికుడు వాక్య పరిచర్య చేసిన తర్వాత ఎవరు రక్షించబడ్డారో, ఎవరి జీవితం కట్టబడిందో, ఎవరిలో మార్పు వచ్చిందో తనకు తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పట్టణానికి వెళ్తాడు, వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ ఈరోజు మన కల్వరి టెంపుల్లో సుమారు 4,50,000 మంది జీవితాలు ఎలా ప్రభావితమైనయో, ఎలా రక్షించబడినయో, ఏ విధంగా కుటుంబాలు కట్టబడినయో, ఏ విధంగా యవ్వనస్తులు తమ జీవితాన్ని బాగు చేసుకోగలుగుతున్నారో, దిద్దుకోగలుగుతున్నారో కళ్ళారా చూడగలుగుతున్నాను. ఓ చెల్లి ఉత్తరం రాసింది, అన్నయ్య మీరే గనుక హైదరాబాద్లో కల్వరి టెంపుల్ సంఘం పెట్టి ఉండకపోతే నా జీవితం కుక్కలు చింపిన విస్తరాకుగా మారిపోయేదన్నయ్య. మీరు పెట్టిన ఈ సంఘం వల్ల, నేను విన్న ఈ వాక్యం వల్ల నా జీవితాన్ని నేను కట్టుకోగలుగుతున్నా. ఒక్క నేనే కాదు, ఎంతమంది జీవితాలు బాగుపడుతున్నాయో. ఒకవేళ దేవుడు నా ప్రార్థన ఆలకించి నన్ను సువార్థికునిగా చేసినట్లయితే మీ అందరికీ కాపరిగా ఉండే భాగ్యాన్ని నేను కోల్పోయేవాడిని. 3, నా జీవితంలో 45 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రార్థన చేశా. ఏడో తెలుసా? ప్రభువా చాలు ప్రభువా, అద్భుతమైన టీవీ పరిచర్య ఇచ్చావు చాలు, అద్భుతమైన సంఘాన్ని ఇచ్చావు చాలు, అద్భుతమైన కల్వరి మహిమోత్సవాలు ఇచ్చావు చాలు ప్రభు, ఇంకేం కావాలి ప్రభు నాకు అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఏమన్నాడో తెలుసా? చాలు 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 అంటావేమిటి, కల్వరి టెంపుల్ చాలు అంటావేమిటి? దయచేసి గమనించండి, ఎప్పుడూ కూడా కల్వరి టెంపుల్ బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక్కసారి కూడా ప్రార్థన చేయాలి. ఏ రోజు కూడా కల్వరి టెంపుల్కి బ్రాంచెస్ ఉండాలి, బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన కానీ ఆ తలంపు కానీ నాకు రానివ్వాల. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చాలు ప్రభు, ఇంతకంటే నాకేం కావాలి నాయన అని చెప్పి కృతజ్ఞతతో ప్రభువును స్తుతిస్తూ ఉంటే దేవుడు నాతో ఒక మాట అన్నాడు, చాలు చాలు అంటావేమిటి, ఒక సంఘం చాలదు, 40 సంఘాలు నువ్వు నిర్మించాలి. మీకేం అర్థం అవుతుంది? చేసిన ప్రార్థన ఒకటి, దేవుడిచ్చిన జవాబు మరొకటి. అడిగింది ఒకటి, ఆశించింది ఒకటి, నేను పొందుకుంది ఒకటి. ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాలి. మనం అడిగిన వాటికి దేవుడు ఒకవేళ జవాబు ఇవ్వటం లేదు అని అంటే
దానికి కారణం తెలుసా? నువ్వు అడిగిన దానికంటే దేవుడు బహుశ్రేష్టమైన దాన్ని సిద్ధం చేస్తున్నాడు కాబట్టే నీ జీవితంలో నువ్వు అడిగిన దానికి జవాబు ఆలస్యమైంది. ఒకవేళ దేవుడే గనుక మన జీవితంలో మనం చేసిన ప్రార్థనలకు జవాబు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కానే కాదు. ఎందుకని మన జీవితంలో రకరకాల ఎమోషన్స్ గుండా వెళ్తూ ఉంటాం. అమ్మ సహోదరులు, మీ ఆయన కొట్టాడు, మీకేమనిపిస్తుంది? చచ్చిపోతే బాగుండు ప్రభు, నన్ను చంపేసే ప్రభు, నాకు బ్రతకడం ఇష్టం లేదు ప్రభు అన్నావు. సరేనమ్మా అన్నాడు అనుకుని ఏమైపోతారు? బ్రదర్స్, మీ ఆవిడ పెట్టే నరకం భరించలేక నా వల్ల కాదు ప్రభు, తీసేసుకో ప్రభు, వచ్చేసేయి అన్నాడు అనుకోండి. మన కలవరి ఇలా ఉండేదంటారా? కలవరి టెంపుల్ మగాళ్ళు ఉండేవారంటారా? అర్థమవుతుందా? మనం చేసిన ప్రార్థనలకు దేవుడు నిజంగా జవాబు ఇచ్చినట్లయితే ఎప్పుడో పోయేవాళ్ళం. ఆ మాటకు వస్తే సతీష్ కుమార్ ఎప్పుడు వెళ్ళిపోయేవాడు. ఈరోజు దేవుడు మనల్ని అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి నువ్వు కొన్నిసార్లు చిన్న వాటిని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు జవాబు ఇవ్వనప్పుడు, ప్రభా ఏంటి ప్రభా నాకు జవాబు ఇవ్వటం లేదు అని నువ్వు వాపోతున్నావు, దేవుడి మీద అలుగుతున్నావు. కానీ ఈరోజు కల్వరి టెంపుల్ని నేను చూస్తున్నప్పుడు నేను చెప్పగలిగింది ఏమిటాయా అంటే, కల్వరి టెంపుల్ ఈజ్ నాట్ ద ఆన్సర్ టు మై ప్రేయర్స్, ఈజ్ ద ఆన్సర్ టు గాడ్స్ ప్లాన్స్. ఇది నా ప్రార్థన వల్ల పుట్టుకొచ్చిన సంఘం కాదు, దేవుని యొక్క ప్రణాళిక వలన పుట్టుకొచ్చిన అద్భుతమైన సంఘం. చెప్పి ముగించేస్తా. మంత్రి దగ్గరికి ఒక పేదవాడు వచ్చి, అయ్యా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఒక 1000 రూపాయలు ఇవ్వయ్యా, దానం చేయయ్యా అని చెప్పి అన్నాడు. అని అంటే, ఈ దేశానికి నేను కాదు రాజుని, నేను మంత్రిని మాత్రమే, నీకేం కష్టం ఉంటే రాజును అడిగెళ్ళు అని అంటే, రాజుగారి దగ్గర నన్ను ఎవరు తీసుకెళ్తారంటే, తీసుకెళ్తారా అని రాజుగారి దగ్గర తీసుకెళ్ళాడు ఈ పేదోడిని. రాజా వీడికి ఏదో కష్టం ఉందట, నీకు చెప్పుకోవాలనుకుంటున్నాడంటే రాజుగారి దగ్గరికి వచ్చి దండం పెట్టి, రాజా నా కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయి రాజా, చాలా సమస్యలు ఉన్నాయి రాజా, దయతలిచి 1,00,000 రూపాయలు దానం చేయండి రాజా అని చెప్పి అడిగాడు. మంత్రికి ఓరి వీడేదో పెద్ద మాయిగాడిలా ఉన్నాడు, బయటేమో 1000 రూపాయలు అడిగాడు, రాజుగారి దగ్గరికి వచ్చి 1,00,000 రూపాయలని మాట మార్చేశాడు. రాజా వీడికి దానం చేయకండి. ఎందుకని? వీడు ఒట్టి మాయగాడు, మోసగాడు. ఎందుకలా అంటున్నావు? బయట నన్ను చూసి 1000 రూపాయలు అడిగాడు రాజా, లోపలికి వచ్చి మాట మార్చేశాడు, మీ దగ్గరకు వచ్చి 1,00,000 రూపాయలు అంటున్నాడు. వీడు చాలా గమ్మత్తైన వాడు, మాయగాడు, వీడి మాట నమ్మకండి. రాజు అడుగుతున్నాడు, ఏమయ్యా నిజమేనా? మా మంత్రిని 1000 రూపాయలు అడిగావట, నా దగ్గరికి వచ్చి 1,00,000 రూపాయలు అడుగుతున్నావట, నిజమేనా? ఆ పేదవాడు అంటున్నాడు, అయ్యా నిజమేనయ్యా, మీ మంత్రి పిల్లికి కూడా భిక్షం పెట్టడు అయ్యా, ఆ మనిషికి 1000 రూపాయలు ఎక్కువయ్యా, నువ్వు మహారాజు కదయ్యా, 1,00,000 రూపాయలు కూడా తక్కువై ఉంటుందయ్యా, ఒకవేళ ఎక్కువ అడిగితే నన్ను క్షమించండి అయ్యా, మీ గురించి గొప్పగా ఊహించుకొని 1,00,000 రూపాయలు అడిగానయ్యా అని అంటే, ఏమిటి నా గురించి గొప్పగా ఊహించి 1,00,000 రూపాయలు అడిగావా? అంతకంటే గొప్పవాడిని నేను. మంత్రి వీడికి 10 లక్షలు ఇచ్చి పంపించు. ఎంత ఇచ్చి పంపించాలి అని అర్థం తెలుసా? మనం సేవిస్తున్న రాజు మహారాజు. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలు అడిగితే ఆయన కొన్నిసార్లు కోపం వస్తాయి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి వచ్చావా అని చెప్పేసి. నేను ప్రకటిస్తున్న దేవుడు అసాధ్యుడు, అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. కాబట్టి సంగమా, కల్వరి టెంపుల్ అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు నిర్మించాడు కాబట్టే ఈరోజు ఈ మందిరం ఈ రీతిగా నిర్మించబడింది. 2005లో 25 మంది, 2012లో 50,000 మంది, 7 సంవత్సరాల్లో 25 మంది కాస్త 50,000 మందికి చేరడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగల. అది మన దేశంలో, అది మన తెలుగు రాష్ట్రాల్లో, అది మన మధ్య దేవుడు చేసిన మహా అద్భుతం. హైదరాబాద్ నడి బొడ్డులోనే
కల్వరి టెంపుల్కి స్థలం కావాలి ప్రభువా, అది కూడా 8 ఎకరాలకు తక్కువ కాకుండా కావాలి ప్రభువా, అది కూడా దగ్గరలో రైల్వే స్టేషన్ ఉండాలి ప్రభువా, అది కూడా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే వెల్కమ్ టు కల్వరి టెంపుల్ పెద్ద ఆర్చ్ ఉండాలి ప్రభువా. ఇన్ని కండిషన్స్ పెట్టా. దేవుడు 8 ఎకరాలు కాదు, సుమారు 15 ఎకరాల స్థలాన్ని మన కల్వరి టెంపుల్ కోసం, కల్వరి టెంపుల్ నడిబొడ్డున అని హైదరాబాద్ నడిబొడ్డునిచ్చాడు. మన కల్వరి టెంపుల్ స్థాపించినప్పుడు హైవే మీద కనీసం బస్ స్టాండ్ కూడా లేదు, రిక్వెస్ట్ బస్ స్టాప్ కూడా లేదు. ప్రభుని అడిగాం, ప్రభువా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే ఏం కనిపించాలి? వెల్కమ్ టు కల్వరి టెంపుల్ ఆర్చ్ కనిపించాలి. వాస్తవంగా మెట్రో స్టేషన్ కట్టాల్సింది కల్వరి టెంపుల్కి వచ్చేటటువంటి రోడ్డు దగ్గర కాదు, మియాపూర్ జంక్షన్లో కట్టాలి. ఎక్కడ కట్టబడింది? ఎగ్జాక్ట్గా కల్వరి టెంపుల్ దారికి ఆపోజిట్లో మెట్రో స్టేషన్ ఉంది. దాన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు? కల్వరి టెంపుల్ స్టేషన్ అని పిలుస్తారు. బయటకు వస్తే ఏం కనిపిస్తుంది? వెల్కమ్ టు కల్వరి టెంపుల్ ఆర్చ్ కనిపిస్తుంది. ఏం చెప్తున్నానో తెలుసా? నేను ప్రకటిస్తున్న దేవుడు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన అద్భుతమైన దేవుడు. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నా. స్థలం దేవుడిచ్చాడు, అడుగు పెట్టాం. 4 నెలలు, క్షమించండి, 40 రోజులు 120 రోజులు నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మనం ప్రార్థన చేసినప్పుడు మళ్ళా ప్రభువు చెప్పాడు ఏమని? 52 రోజుల్లో అతిపెద్ద మందిరాన్ని నేను కట్టబోతున్నాను అని ప్రభు మాట ఇచ్చాడు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా 52 రోజుల్లో ఇంత పెద్ద మందిరం నిర్మించబడలా. ఇక్కడ మళ్ళా చెప్తున్నా, మనం సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కానే కాదండి. సతీష్ కుమార్ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను మీ జీవితంలో కూడా చేయడానికి ఆయన చాలినవాడు. ఏ సేవకుడైనా దేవుని మాట మీద విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే అడిగిన వాటికంటే గొప్ప వాటిని ప్రభు చేస్తాడు. నిన్న చేశాడంటే ఈరోజు చేస్తాడు, ఈరోజు చేశాడంటే రేపటి దినాన్ని కూడా మన జీవితంలో అసాధ్యాలను ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. సతీష్ కుమార్ జీవితంలో కల్వరి టెంపుల్లో దేవుడు చేసినట్లయితే, మనందరి జీవితాల్లో దేవుడు చేసినట్లయితే, గతంలో చేసిన దేవుడు రాబోయే కాలంలో కూడా తన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఒకరోజు కొంతమంది సేవ చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళు అమెరికా దేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి వచ్చారు. ఆ టీం అంతా కూడా బస్సులో ఇంగ్లాండ్ దేశాన్ని లేక లండన్ని వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు జాన్ వెస్లీ అనేటటువంటి గొప్ప దైవజనుని యొక్క ఇల్లు కూడా చూపిస్తున్నారు. అలా ఇల్లు చూపిస్తున్నప్పుడు నడిపించే గైడ్ చెప్పింది ఏంటో తెలుసా? ఇది జాన్ వెస్లీ గారి యొక్క ఇల్లు, ఇది ఆయన బెడ్రూమ్, ఇది ఆయన బైబిల్ చదివేటటువంటి స్థలం. ఇదిగో ఇక్కడ అక్కడ 2 గోతులు ఉన్నాయి, భూమి ఫ్లోర్లోనే చొట్టబడినట్టు 2 చొట్లు ఉన్నాయి. ఆ గైడ్ చెప్తున్నాడు, ఈ 2 చోట్ల ఎందుకు పడినాయి తెలుసా? జాన్ వెస్లీ గారు ఇక్కడే మోకరించేవాళ్ళు. ఆయన మోకరించగా అక్కడ చొట్లు ఏర్పడినాయటండి. ఇక్కడ తాను చేసిన ప్రార్థన వల్ల ఇంగ్లాండ్ దేశము షేక్ అయింది, ఇంగ్లాండ్ దేశము సువార్త చేత నింపబడింది, ఇంగ్లాండ్ దేశము గొప్ప ఉద్యమంతో నిండిపోయింది అని ఆ గైడ్ చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా బస్ ఎక్కేశారు. అందరిని లెక్క పెడుతున్నప్పుడు ఒకడు తక్కువయ్యాడు. ఏడి కనపట్టలేదేమిటి అని చెప్పి బస్ ఎక్కినటువంటి గైడ్ కాస్త మళ్ళా వెనక్కి వచ్చి చూస్తే ఒక యవనస్తుడు జాన్ వెస్లీ గారు ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తున్నాడో అదే చోట తన మోకాళ్ళు ఊని ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఏడు తెలుసా? ప్రభా, జాన్ వెస్లీ జీవితంలో చేసినట్లయితే నా జీవితంలో కూడా చేయి ప్రభువా, నా జీవితంలో కూడా గొప్ప ఉద్యమం ప్రభువా, నన్ను కూడా వాడుకో ప్రభువా, డూ ఇట్ అగైన్, మళ్ళా చేయి ప్రభువా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన కుర్రవాడు ఎవరో కాదు, డాక్టర్ బిల్లీ గ్రామ్. ఒక యవ్వనస్తుడుగా తాను ప్రార్థన చేస్తే
దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడో మళ్ళీ అదే మహా గొప్ప ఉజ్జీవాన్ని ఇంగ్లాండ్ దేశంలో, అమెరికా దేశంలో, ప్రపంచ నలుమూలల తన సువార్త ద్వారా సువార్త జ్వాలలను, ఉజ్జీవ జ్వాలలను రగిలించాడు. కల్వరి టెంపుల్ సంగమా, అనేక వేల మంది లైవ్లో చూస్తున్నారు. 20వ సంవత్సరపు వార్షికోత్సవంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏదో తెలుసా? ప్రభువా, మరొక్కసారి నీ మహిమను మా మందిరంలో చూపించు నాయనా. మళ్ళీ మమ్మలను ఉజ్జీవింపచేయ్యా. మళ్ళీ అద్భుతమైన సేవ చేయడానికి శక్తిని, ఏ అద్భుతాలైతే దేవుడు మన సంఘంలో సేవలో నేటి వరకు చేస్తూ వచ్చాడో వీటికి రెట్టింపు ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు మనందరి జీవితంలో, మన సంఘంలో, సేవలో వచ్చినటువంటి సేవకుల యొక్క పరిచర్యలో దేవుడు ఆనాడు ఏ రీతిగా జాన్ వెస్లీని, ఆ తర్వాత బిలీగ్రామ్ను, ఆ తర్వాత దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుడివి ఈరోజు ఈ దేశానికి నువ్వే. నీ జీవితంలోనే దేవుడు ఆ అద్భుతాన్ని, అద్భుతమైన పరిచర్యను, అద్భుతమైన ఉజ్జీవాన్ని రగిలించాలే ఆశపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేద్దామా? ఏమిటా ప్రార్థన? ప్రభువా, మా జీవితంలో మరొకసారి మహా ఉజ్జీవాన్ని కలిగించాయా. మా రాష్ట్రాల్లో మరొకసారి మహా ఉజ్జీవాన్ని కలిగించాయా. మా దేశంలో మరొకసారి మహా గొప్ప ఉజ్జీవాన్ని కలిగించాయా. మా జీవితంలో అనేక సార్లు నీరుగారిపోయాం, నిరుత్సాహపడిపోయాం. కారణం ఏమిటంటే మా ప్రార్థనలకు జవాబు రాలా. పైపెచ్చు మేము ఏదైతే అడగలేదో అదే మాకు జవాబుగా అనుగ్రహించబడింది. కానీ ఈరోజు దాని వెనుక ఉన్న వాస్తవం ఏమిటో మేము తెలుసుకుంటున్నాం. సతీష్ కుమార్ ఆశించినట్టుగా, ప్రార్థించినట్టుగా జవాబు వచ్చున్నట్లయితే కల్వరి టెంపుల్ మందిరం ఉండేది కాదు. కల్వరి స్వరం టీవీ కార్యక్రమం కోట్ల మందికి సువార్తను అందించేది కాదు. కల్వరి కాంతి పత్రిక వచ్చేది కాదు. ఇన్ని లక్షల మంది జీవితాలు రక్షింపబడేవి కానే కాదు. అమ్మాయ్యా, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోతే దేవుని మీద అలగద్దు. ఎందుకంటే అంతకంటే శ్రేష్టమైన జవాబు దేవుడు దాచిపెట్టాడు కాబట్టే నువ్వు వెంటనే జవాబు ఇవ్వాల. 2, నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుడు మన జీవితంలో చేయగలడు. కనుక దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు దయచేసి అనేదో ఒక భిక్షవాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదుటివాని యొక్క బట్టలు చూసి ఎక్స్పెక్ట్ చేస్తాడు. ₹1 ఇస్తాడేమో, ₹10 ఇస్తాడేమో. అది వాస్తవం అయితే నువ్వు నేను చూస్తుంది ఎవరినో తెలుసా? ప్రపంచాన్ని సృష్టించిన మహా గొప్ప సృష్టికర్త, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మహా గొప్ప రాజు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేయగలడో దాన్ని గుర్తించి నువ్వు అడిగినట్లయితే నువ్వు అడిగిన దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇవ్వగలడు. నా జీవితంలో అది నేను చూశా. ఈ సంఘం ఈరోజు ఈ విధంగా స్థాపించబడిన, నడిపించబడుతున్న, వర్ధిల్లుతున్న, అభివృద్ధి చెందుతున్న దీనంతటికీ కారణం తెలుసా? కల్వరి టెంపుల్లో మనం సేవిస్తున్న దేవుని యొక్క మహాశక్తి. ఆ శక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో మన సంఘంలో, మన సేవలో, మన పరిచర్యలో వచ్చినటువంటి దైవజనుల యొక్క ప్రతి ఒక్కరి పరిచర్యలో అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు చేయగలడు. ఒకవేళ మీరు అడిగింది వెంటనే దొరకకపోయినా, రాకపోయినా మరింత శ్రేష్టమైనది దేవుడు దాచిపెట్టాడు అనేది వాస్తవము అనేటటువంటి సత్యాన్ని గ్రహించి ఈ సమయంలో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామా? యేసయ్యా, యేసయ్యా, మరింత బిగ్గరగా యేసయ్యా నీకు వందనాలయ్యా. 20 సంవత్సరాలు మా మందిరాన్ని కనికరించి, కాపాడి, సంరక్షించి మమ్మల్ని అందరినీ కూడా ఈ మందిరంలో రక్షించినందుకు, స్థాపించినందుకు, స్థిరపరిచినందుకు వందనాలయ్యా. యేసయ్యా, నీ మహాకృపతో ఈ పరిచర్యను ప్రారంభించావు, నేటి వరకు కొనసాగిస్తూ వచ్చినందుకు వందనాలయ్యా. స్తోత్రాలు నాయనా. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు కుమ్మరించుటకు నీవు చాలిన దేవుడు నాయన. యేసయ్యా,
మా సంఘములను అభివృద్ధి పరచండి. పాడైపోతున్న వాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు, కుటుంబాన్ని కూల్చుకుంటున్న వాళ్ళు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు నాయనా. వారందరూ బాగుపడాలి, రక్షింపబడాలి. మా మందిరము రక్షణ మందిరముగా, అనేక మందిని బాగు చేసే మందిరముగా మీరు మరింతగా నీ సన్నిధి చేత, నీ ప్రభావము చేత, నీ వాక్కు చేత, నీ ఆత్మ చేత మా మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన నింపవలసిందిగా కోరుతున్నావయ్యా. యేసయ్యా, మా సేవలో ప్రయాసపడుతున్న సైన్యాన్ని బట్టి వందనాలు నాయన. వారి కుటుంబాలను బహుగా దీవించండి, వారి బిడ్డలను అత్యధికముగా ఆశీర్వదించండి. యేసయ్యా, మేం చేస్తున్న మా ప్రార్థనలు ఆలకించి అద్భుతమైన జవాబులు ఈ నూతన సంవత్సరంలో మా కుటుంబం తరఫున, మా సంఘం తరఫున నెరవేర్చండి, అనుగ్రహించండి అయ్యా. ఈరోజు మా మధ్యకు వచ్చిన ప్రతి సేవకులను దీవించయ్యా. వారి సంఘాన్ని, పరిచర్యను అభివృద్ధి పరచునాయన. శ్రేష్టమైన పరిచర్య చేసే కృపనివ్వండి అయ్యా. మందిర నిర్మాణం కోసం సహాయం చేయండి. మందిర నిర్మాణం కోసం స్థలాన్ని ఇవ్వండి అయ్యా. మా రాష్ట్రాల్లో, మా దేశంలో ఏ సేవకుడైతే నాయన స్థలం లేక, మందిరాన్ని నిర్మించుకోవడానికి స్తోమత లేక అల్లాడిపోతున్నారో వారిని కనికరించాయా, వారిని దర్శించాయా. సంఘ నిర్మాణానికి శక్తిని అయ్యా, సంఘమునకు కావలసిన స్థలాన్ని అయ్యా. నాయనా, మంగళగిరిలో అయ్యా ఆ సంఘము కాలిపోయింది నాయన. కాలిపోయిన సంఘాన్ని తిరిగి నిర్మించుకోవడానికి అయ్యా ఆ సేవకులకు, ఆ సంఘానికి శక్తినివ్వండి, వారిని ఆశీర్వదించండి. చెయ్యి కలిపి మళ్ళా ఆ సంఘ నిర్మాణం కోసం నాయన మేమందరం కూడా ప్రయాసపడులాగున, చేయూతనిచ్చులాగున మాకు శక్తినివ్వండి. యేసయ్యా, 20 సంవత్సరాలు కల్వరి టెంపుల్ని కాపాడావు. నీ రాకడ వరకు మా మందిరాలు, మా పరిచర్య, సార్వత్రిక సంఘం నిలబడులాగున సహాయం చేయమని, మా ప్రాణ, ఆత్మ, శరీరంలో, సంఘంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చమని ఈ దీన సేవకుడిని కనికరించాయా. ఇచ్చిన భార్య బిడ్డలను కనికరించిన ఆయన తుది శ్వాస వరకు నిన్నే సేవిస్తూ, నీ ప్రజలకు సేవ చేస్తూ అయ్యా నమ్మకంగా మా యాత్రను, సేవను కొనసాగించగలిగిన కృపనివ్వండి అయ్యా. మమ్మల్ని ప్రేమించి వచ్చిన సేవకులందరినీ బట్టి నాయనా వందనాలు. వీరిని, వీరి కుటుంబాలను, వారి బిడ్డలను అత్యధికముగా దీవించండి అయ్యా. వారి సేవలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చమని రాబోయే ఈ సంవత్సరంలో నూతన మందిరములు ప్రారంభించడానికి, నూతన మందిరములు నిర్మించటానికి నాయన మీరే శక్తిని, కృపను మాకు మరింతగా దయచేయమని, బ్రతికినంత కాలము నీ ప్రేమను చూపిస్తూ, నీ కనికరమును అనుభవిస్తూ, పాడైపోతున్న వారికి మంచి మార్గాన్ని చూపించగలిగిన అద్భుతమైనటువంటి జీవితం అందరికీ దయచేయమని, ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని, వారికి ఉన్న ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని యేసు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పటి కూడా దేవుడు మహింపరుస్తారా? ఎంతో ఓపికగా మీరు ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు మార్నింగ్ మన గుంటూరులో ఉన్నటువంటి, నంబూరులో ఉన్న మన కల్వరి టెంపుల్ సేవకులు ముగించేస్తున్నాను ఆశీర్వాద ప్రార్థనతో. నంబూరులో ఉన్నటువంటి మన కల్వరి టెంపుల్ సేవకులు, మంగళగిరిలో ఉన్నటువంటి ఆ సేవకులు
విమల్ గారా, చార్ల్స్, వివేక్, ఎస్ వివేక్ గారు. రైట్, దయచేసి గమనించండి. ఈరోజు మంగళగిరిలో ఉన్నటువంటి సేవకులు వివేక్ గారు, వారి కుమారుడు ప్రశాంత్ గారు చాలా దుఃఖంలో ఉన్నారు. కారణం ఏమిటంటే ఒక అద్భుతమైన మందిరాన్ని వారు నిర్మించుకున్నారు, చాలా చక్కగా సేవ చేస్తున్నారు. ఆ విషయం నాకు, వారి సంగతి నాకు ఏమి తెలియదు. ఈరోజు మార్నింగ్ మన సేవకులు వెళ్ళి, కల్వరి టెంపుల్ సేవకులు వెళ్ళి పరామర్శించారు. వాళ్ళకి ఫోన్ చేశారు, అయ్యా ఈ విధంగా మంగళగిరిలో మందిరం కాలిపోయింది, ఆ సేవకులను కలవాలి అని అంటే వెంటనే వెళ్ళి కలవండి, పరామర్శించండి, వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను వారితో మాట్లాడతానని చెప్పి ఈరోజు సుమారు 40 నిమిషాల పాటు ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆ సేవకులతో మాట్లాడినప్పుడు, ఒక చేతికి దెబ్బ తగిలితే వెంటనే రెండో చేయి ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. ఇది సార్వత్రిక సంఘం, అందరం కూడా ఒకే తండ్రి బిడ్డలం, ఒకే రక్షకుడిని సేవిస్తున్నవారు. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయం మా సహోదరులు వెళ్ళి జరిగిందంతా కూడా నాకు వివరించారో, అదే సమయంలో దీన సేవకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతగా దుఃఖంలో ఉన్నారో గుర్తించినప్పుడు, కల్వరి టెంపుల్ సంఘం తరఫున వారు తిరిగి మళ్ళా మందిరం నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు కానుకగా ఇవ్వడానికి కల్వరి టెంపుల్ యాజమాన్యం ముందుకు రావడం జరిగింది. వారి తరఫున ఈ విషయాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, ఇది రహస్యంగానే ఇవ్వాలి అనేది నా ఆశ. కానీ ఈ విధంగా చెప్పటం వల్ల అనేక మంది ప్రేరేపించబడి వారు కూడా చెయ్యి కలిపినట్లయితే అతి త్వరలోనే కోల్పోయిన మందిరానికి బదులుగా అద్భుతమైన మందిరము వారు నిర్మించుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. కనుక ఆ కుటుంబం తరఫున, ఆ సేవకుల తరఫున, ఆ సంఘం తరఫున తోటి సేవకునిగా నా మనవి, రండి అందరం కలిసి ఆ సంఘం కోసం ప్రార్థన చేయటమే కాదు, ప్రభు ప్రేరేపించిన కొలది ఆ సంఘం తిరిగి నిర్మించబడడం కోసం చేయూతనిద్దాం. త్వరలో మళ్ళా వాళ్ళు అద్భుతమైన సంఘాన్ని నిర్మించుకొని జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించులాగున. అనేక సందర్భాల్లో సేవకులు మన కల్వరి టెంపుల్ దగ్గరకు వచ్చి వారికున్న కష్టాన్ని చెప్పుకున్నప్పుడు వచ్చిన సేవకులను కాదనకుండా ఏదో ఒక సహాయము చేస్తూనే వచ్చాం. కోవిడ్ వచ్చిన సమయంలో సుమారు 10,000 మంది సేవకుల కుటుంబాలకు మనం సుమారు 2 నెలల వారు భోజనం చేసే విధంగా ఆహారపు కిట్లు మనం పంపించడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఒరిస్సా రాష్ట్రం వరకు 32 వీల్స్ ఉండే కంటైనర్స్ని మనం బుక్ చేసుకొని రాష్ట్ర నలుమూలలా ఎక్కడ సేవకులు ఉన్నా ఫోన్ చేసిన సేవకులందరికీ కూడా ఆహారాన్ని పంపించడం జరిగింది. అంతేకాదు, భర్తను పోగొట్టుకున్నటువంటి సేవకురాలు ఎవరైతే మన కల్వరి టెంపుల్కి ఫోన్ చేశాయా, కోవిడ్ సందర్భంగా సేవకుడిని మేము పోగొట్టుకున్నాం, సహాయం చేయండి అని చెప్తే, ఈ విషయాలు ఎప్పుడు మీతో పంచుకోవాలా, ఎంతమంది సేవకురాలకు ప్రతి నెల మన కల్వరి టెంపుల్ సహాయం పంపించిందో. సుమారు 2 లేక 3 సంవత్సరాలు అనేక మంది దీన సేవకురాలకు సహాయం చేసినటువంటి మందిరం మన కల్వరి టెంపుల్. ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా దేవుడు మనల్ని దీవించింది దీవెనలు పంచుకోవడానికి. పారే నీటిలో దోషం ఉండదట, ఇచ్చే చేతిలో లోపం కూడా ఉండదట. అటువంటి కృప దేవుడు మన సేవకిచ్చాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. కల్వరి టెంపుల్ సభ్యులు, మీరు ధన్యులు. మీరు దేవుని సేవ కొరకు ఇస్తున్న త్యాగపూరితమైన అర్పణలు దేవుని మహిమార్థమై ఖర్చు చేయబడుతున్నాయి. ఫలితంగానే దేవుడు అంచెలంచెలుగా మన సంఘము అనగా మిమ్మలను దీవిస్తూ వచ్చాడు. మరింతగా
ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని దీవించాలి మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వదిస్తూ ఆశిస్తూ ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడే ఉండుగాక. ఆమేన్. కీర్తిస్తూనే కొనియాడుతూనే నా జీవిత యాత్ర కొనసాగించేదా, నా జీవిత యాత్ర కొనసాగించేదా. ఆధారమా, ఆత్మకు అభిషేకమా, నా జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా. నిన్ను కీర్తిస్తూనే కొనియాడుతూనే, నిన్ను కీర్తిస్తూనే కొనియాడుతూనే నా జీవిత యాత్ర కొనసాగించెదా, నా జీవిత యాత్ర కొనసాగించెదా. ఆరాధనా ఆరాధనా ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా, నా జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా. దయచేసి మీ స్థలంలో కూర్చోండి. ప్రభు కొరకు కృతజ్ఞత కలిగి ఈ అద్భుతమైన కల్వరి టెంపుల్ మందిరాన్ని బట్టి కృతజ్ఞత కానుక ఇవ్వాలని ఆశపడుతున్న వాళ్ళు కవర్ కావాలంటే అడగండి, కవర్ ఇస్తాడు. కానుక ఇవ్వలేకపోయినా దిగులు పడకండి. దేవునికి మీ జీవితాన్ని, మీ హృదయాన్ని కానుకగా ఇచ్చారు. దేవునికి ఎంతో ప్రీతికరమైనది. నన్ను నడిపించే నాయకుడవు, నన్ను నిలబెట్టే సహాయకుడవు, నన్ను నడిపించే నాయకుడవు, నన్ను నిలబెట్టే సహాయకుడవు, నాకు తోడుండే స్నేహితుడవు, నన్ను అభిషేకించే అభిషేకుడవు, నాకు తోడుండే స్నేహితుడవు, నన్ను అభిషేకించే అభిషేకుడవు. ఆరాధన ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా, నా జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా. నన్ను శుద్ధి చేసే పరిశుద్ధుడవు, నన్ను స్వస్థపరిచే వైద్యుడవు, నన్ను స్థిరపరిచే శ్రీమంతుడవు, నన్ను దరిచేర్చే నావికుడవు.
చేసే పరిశుద్ధుడవు, నన్ను స్వస్థపరచే వైద్యుడవు. నన్ను శుద్ధి చేసే పరిశుద్ధుడవు, నన్ను స్వస్థపరచే పరమ వైద్యుడవు. నన్ను స్థిరపరచే శ్రీమంతుడవు, నన్ను దరి చేర్చే నావికుడవు. నన్ను స్థిరపరచే శ్రీమంతుడవు, నన్ను దరి చేర్చే నావికుడవు. ఆరాధనా 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 ఆరాధనా. నా జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా, నా జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా. నిన్ను కీర్తిస్తూనే కొనియాడుతూనే, నిన్ను కీర్తిస్తూనే కొనియాడుతూనే నా జీవిత యాత్ర కొనసాగించెదా. నా జీవిత యాత్ర కొనసాగించెదా. ఆరాధనా 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 ఆరాధనా. స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. థ్యాంక్ యూ.